మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి మెంబర్ టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ కొకిర్యాల ప్రేమ్ సాగర్ రావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నుండి ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా వెళ్లి మొదట అంగన్వాడీ సమ్మెకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని, తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కొకిర్యాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ తుక్కుగూడలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మంచిర్యాల జిల్లా నుండి సుమారు 5,000 మందితో వెళ్లి సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు. ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టి సింగరేణి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని, కౌలు రైతులను పట్టించుకోవడం లేదని, అవసరం లేని వాటిని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాతరి స్వామి, మహిళా నాయకురాలు రొడ్డ శారద, చిలుములు శంకర్, కౌన్సిలర్ బండి ప్రభాకర్, కటకం సతీష్, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామో ఆ బహిరంగ సభకు ఖచ్చితంగా మంత్రాల జిల్లా నుంచి 5,000 పైచీలకు తరలిస్తున్నాం. దాదాపు ఒక 50 బస్సుల వరకు, మిగతా కొన్ని 4 వీలర్స్, మిగతా కొన్ని వేరే స్కూల్ బస్సులు అవి కలిపి దాదాపు 5,000 నుంచి 6,000 మంది చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ మంత్రాలకు తరలిస్తున్నాం. ఇక్కడ కూడా 9-10 ప్రైవేట్ బస్సులు వెళ్ళినా, మిగతా స్కూల్ బస్సులు మాట్లాడుతున్నాం. అదేవిధంగా 4 వీలర్స్ ఉన్నాయి. ఈ సభ విజయవంతం చేయాల్సిన అవసరం సీరియస్గా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ పట్టి పీడిస్తున్న ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కలిసి ప్రజలను అడ్డి వేసి వాళ్ళు ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానాన్ని అటుకు మీద పెట్టేసి కొత్త ఏడాలు తీసుకొని వచ్చి గ్యాస్ సిలిండర్ కానీ మొదలు పెడితే ఏది మాట్లాడినా కూడా భయానకమైన పరిస్థితి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని, దాని ద్వారా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఒదుకుందో మీరంతా చూస్తున్నారు. ఇటువంటి ఈ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, మన జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఖచ్చితంగా దానికి నిజంగా మేము అందరం గర్వపడుతున్నాం. దాంతోపాటు మెంబర్షిప్లో కానీ అన్నింటిలో మొదటి స్థానాన్ని ఇచ్చినాం. దేశంలో మొట్టమొదటి స్థానంగా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం 1,47,000 ముందుంటే, జిల్లాకు సంబంధించిన మట్టుకు రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లాగా మంచిర్యాల జిల్లా ఉన్నది. ఇట్లా సభలు కానీ ఈ మంచిర్యాల జిల్లా నుంచి కానీ ఆదిలాబాద్ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 నిలిచినాం. అదేవిధంగా ప్రజలందరినీ మీటింగ్కు మొబిలైజ్ చేసి తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు, యువకుడు, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు వెంకట శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న సీనియర్ నాయకుడు కొంగల మల్లేష్ గారు, ఇంకో సీనియర్ నాయకుడు బ్లాక్ ప్రెసిడెంట్ నయీం గారు, అదేవిధంగా పిసిసి మెంబర్ తిరుమల శంకర్ గారు, జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య రవీందర్ గారు, అదేవిధంగా మహేందర్ యూత్ కాంగ్రెస్ మన అభ్యర్థి కూడా దామోదర్ రెడ్డి, ధన్యవాదాలు. ఏదైతే హైదరాబాద్లో రేపు సభ ఉందో ఆ సభ అనేది చరిత్రాత్మకమైన సభ. ఎందుకంటే 1985లో కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి, అంటే 135 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ సమావేశం హైదరాబాద్ వేదికగా జరుగుతుంది. ఇలా మొదలైంది ఆల్రెడీ. రేపు సాయంత్రం వరకు నడిచిన తర్వాత రేపు సాయంత్రం 3 గంటలకు తుక్కుగూడల ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామో ఆ బహిరంగ సభకు ఖచ్చితంగా మంత్రాల జిల్లా నుంచి 5,000 పైచీలకు తరలిస్తున్నాం. దాదాపు ఒక 50 బస్సుల వరకు, మిగతా కొన్ని 4 వీలర్స్, మిగతా కొన్ని వేరే స్కూల్ బస్సులు అవి కలిపి దాదాపు 5,000 నుంచి 6,000 మంది చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ మంత్రాలకు తరలిస్తున్నాం. ఇక్కడ కూడా 9-10
ప్రైవేట్ బస్సులు వెళ్ళినా మిగతా స్కూల్ బస్సులో మాట్లాడుతున్నాం. అదేవిధంగా 4 వీలర్స్ ఉన్నాయి. ఈ సభ విజయవంతం చేయాల్సిన అవసరం సీరియస్గా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పట్టి పీడిస్తున్న ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కలిసి ప్రజలను అడ్డి విరిసి వాళ్ళు ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానాన్ని అటక మీద పెట్టేసి కొత్త ఎజెండాలు తీసుకొని వచ్చి గ్యాస్ సిలిండర్ కాల్చి మొదలు పెడితే నువ్వు ఏది మాట్లాడినా కూడా భయానకమైన పరిస్థితి. వీళ్ళు వచ్చినాడు 62,000 ఉంటే 45,000 చిల్లరకు వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో ఓన్లీ రిటైర్మెంట్ రిక్రూట్మెంట్ లేదు. అంటే రిటైర్ అయినా కావాలి, లేకపోతే తీసిపారేసు మళ్ళీ కొత్త నౌకర్లు ఇచ్చే ఈ పరిస్థితి తీసుకొచ్చే సింగరేణి 40,000కి వచ్చింది. ఇదే పరిస్థితి వదిలిపెడితే ఖచ్చితంగా ఇంకో 20 సంవత్సరాలు సింగిలో వడ్లు దోకాక గుంజుకుంటారు వాపస్. ఎడమ చేతులు నుంచి కుడి చేతులు తీసుకుంటారు. మిగతా ప్రతి 60 మంది రైతులల్లో 22 మంది 54,000 మంది రైతులు ఉంటే 54 లక్షల మంది రైతులు ఉంటే ఈ రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులను ఈ ప్రభుత్వం గుర్తించదు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ మనుషులు కాదు, వాళ్ళ ఓట్లు ఉంటారు కావచ్చు, వాళ్ళ ఓట్లు జరుగుతారు. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో అప్పుడు ఏదైతే 6 నెలలు వ్యవసాయం పనులు దొరికితే 6 నెలలు పనులు దొరికే ఉద్దేశంతో 100 రోజుల పనిని ఈజీఎస్ కార్యక్రమం తీసుకుంటే ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళ నుంచి ఆ పథకాన్ని నీరుగార్చి దానికి వైకుంఠధామాలు బయట ఆర్చికరాత లోపల బాత్రూమ్ ఉంటే ఏది ఉండదు, బయట మాత్రం వైకుంఠధామాలు పెడుతుంది. ఇంకోటి రైతు భరోసా, రైతు వేదికలు అంటే ఇంకేమో చేస్తుంది. ఇవన్నీ ఆ పైసలు తీసుకుని పెట్టి గ్రామీణ ప్రాంత కూలీలు కూడా ఆ టాటా ఏసీలో ఆటోలు మాట్లాడుకొని పట్టణంలోకి కూలి చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన స్కీమ్ ఇంట్లో డైల్యూట్ చేసుకుంటూ రైతులను, రైతు కూలీలను, కౌలుదారులను, అన్నిటికన్నా ఎక్కువ మహిళా సోదరులను డాక్రా గ్రూపులు మొదలుపెట్టి వాళ్ళని 10,000 గ్రూప్ నుంచి మొదలు పెడితే ₹1,00,000 గ్రూప్ లాస్ట్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయిన నాటికి గ్రూప్కు ₹10 లక్షల లింకేజ్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు సరైన టైంలో వడ్డీ కడితే వాళ్ళకు ఆ వడ్డీ కూడా మొదలు పావాలంటారు. తర్వాత సరైన సమయంలో వడ్డీ కడితే ఆ వడ్డీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫ్ చేసి వాళ్ళను సెల్ఫ్ సబ్సిడీ చేసి వాళ్ళ నాయకత్వంలో మహిళలు ఇల్లును మేనేజ్ చేస్తే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం పట్టాలు ఇచ్చినా కానీ జాబ్ కార్డు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మహిళలకు ఇచ్చి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ₹450 సిలిండర్ ఇవాళ 1250 అయిపోయింది. ఏదో ఎన్నికలు వచ్చినా ఒక 100-150 తగ్గించారు. ఎన్నికలు అయిపోతే మళ్ళీ కనకదాసి వాళ్ళు 2,000 చేస్తారు సిలిండర్. ఇప్పుడు సిలిండర్ వేరే పరిస్థితి అది. మేము ఇక్కడ చదువుకున్న చిన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా అప్పుడు బొగ్గుంటుండే, బొగ్గెత్తుకు వచ్చి ఇందులో పోయినట్టు ఆ పరిస్థితి తీసుకొస్తారు టీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ. ఖచ్చితంగా ఇవాళ మంచిర్యాల జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. అందరూ అంటారు ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, కానీ ఆ అక్షరం ఏ అక్షరం మొదలైతే ఆదిలాబాద్ జిల్లా సీట్ నెంబర్ 1 నెంబర్ ఇక్కడికి మొదలవుతుంది ఆదిలాబాద్ జిల్లా నుంచి. కానీ దురదృష్టవశాత్తు గడిచిన 75 సంవత్సరాలు అందరి పాలకులు ఎవరైనా ఏ పార్టీలు వచ్చినా కూడా ఈ జిల్లా అన్ని రంగాలు ఎరకదొప్పేసి వాళ్ళ పైసలు మన పైసలను ఎరగదొప్పి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వంలో మన వాటా మనం గుంజుకొని తీసుకొని మన జిల్లాను మిగతా జిల్లాల కన్నా ముందు తీసుకుపోయి నిలబెట్టేందుకు నేను అందరికీ కూర్చొని సాధ్యం చేద్దామని. దాంతోపాటు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు ఇబ్బందులు ఉన్నా కూడా ఆదిలాబాద్ జిల్లా ఉదాహరణ చేసుకొని పార్టీని ముందు తీసుకుపోయింది. దాంట్లో భాగంగా 21 ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం, అదే దినం క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయిన దినం. ఆ దినం పెద్ద భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష అయినాక ఆ బాధ్యత నాకు అప్పచెప్తే ఆ సభ అనేది నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా సభ నిర్వహించడం. దానికి మంచిర్యాల జిల్లా కానీ మంచిర్యాల నియోజకవర్గం కానీ చాలా పెద్ద ఎత్తున సహకరించారు. దాని ద్వారా సభ విజయవంతం అయింది. దాని ద్వారా రాష్ట్రానికి ఒక సంకేతం పంపించగలిగినాం. బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కడే, ఏ పార్టీ కూడా కాదు. టీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టే సత్తా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఇందిరాగాంధీ సభ ద్వారా నిరూపించి ఆ తర్వాత ఒక దళిత నాయకుడిని పాదయాత్ర కూడా మన ఉమ్మడి జిల్లాల పిప్రి బూత్ నియోజకవర్గం మొదలుపెట్టి దాదాపు 32 రోజుల పాదయాత్ర అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు 14 ఏప్రిల్ 2023 నాడు నస్పూర్ మున్సిపాలిటీలో మంచిర్యాల పక్కన పెద్ద భారీ బహిరంగ నడిపించి ఆ సభ ద్వారా దేశానికి ఒక మెసేజ్ పంపించినాం. మంచిర్యాల జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాపాడేది వృధా చేసుకునేది ఈ ఉమ్మడి జిల్లానే మరొకసారి మనం పూర్తి చేసి రాష్ట్రానికి ఏ సంకేతం పంపించినా అంటే మంచిర్యాల సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే ఒక నమ్మకాన్ని
ఒక రకమైన నమ్మకం కలిగిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని, దాని ద్వారా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందో మీరు అంతా చూస్తున్నారు. ఇటువంటి ఈ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మన జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఖచ్చితంగా దానికి నిజంగా మేము అందరం గర్వపడుతున్నాం. దాంతోపాటు మెంబర్షిప్లో కానీ అన్నింటిలో మొదటి స్థానాన్ని నిలిచినాం. దేశంలో మొట్టమొదటి స్థానంగా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం 147,000 ముందుంటే, జిల్లాకు సంబంధించిన మట్టుకు రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లాగా మంచిర్యాల జిల్లా ఉన్నది. ఇట్లా సభలు కానీ ఈ మంచిర్యాల జిల్లా నుంచి కానీ ఆదిలాబాద్ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 నిలిచినాం. ఖచ్చితంగా మనకి నెంబర్ 1 ఉంటాం. రేపు గెలిచే సీట్లలో కూడా ఉమ్మడి జిల్లాకు లెక్క చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మనమే ఆదిలాబాద్ జిల్లా నెంబర్ 1 ఉంటాం తప్పకుండా చెప్తూ, ఈ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ తరలి రావాలని చెప్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి సంబంధించిన మట్టుకు చాలా క్లియర్ ఉన్నది. అందరు చెప్పేది ఒకటే, స్థానికులు ఎమ్మెల్యేలు కావాలి, బయటి వాళ్ళు వద్దు. కాంగ్రెస్ పార్టీకి ఈ పారాచూట్ రాజకీయాలు వద్దు. ఎప్పుడు పడితే అప్పుడు వాడుకొని పోయి మళ్ళీ కాకుండా స్థానికులు అయితే స్థానిక సమస్యల మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. స్థానిక సమస్యల మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా స్థానిక ప్రజలు కూడా వాళ్ళు చేయబట్టి వాళ్ళు గెలవట్టి అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి స్థానికులు ఎమ్మెల్యే అయినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతుంది. బయట వాళ్ళకి ప్రేమ ఉండదు, ఇక్కడ ఏముండదు. ఈ బ్రీఫ్ కేసు పట్టుకుని అందరు పోతారు, ఇక్కడ ఏముండదు. వాళ్ళకి ఇక్కడ ఏ ప్రాంతంతో ఏ రకమైన అభిమానం ప్రేమ ఉండదు. ఇక్కడ ఉట్టిపోయిన ప్రాంతానికి అందుకే భగవద్గీత చెప్తాడు, జననీ జన్మ భూమి స్వర్గాది కలిసి. అంటే మనం తల్లి తర్వాత మన పుట్టిన ప్రాంతాన్ని మనం పుట్టిన భూమిని గౌరవిస్తాం. కాబట్టి ఈ భూమిలో పుట్టిన వాళ్ళకే ఎవరికైనా కూడా స్థానికులకు అవకాశం వచ్చినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెప్తుంది. తప్పకుండా నేను ఏదైతే ఇదివరకు స్టేట్మెంట్ ఇచ్చినా ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నా, దానికే నిబద్ధన ఉంటే ఖచ్చితంగా దానికోసమే ప్రయత్నం చేస్తాను. మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులందరికీ పేరు చెప్పేది ఒకటే, రేపటి ప్రోగ్రాం కొంచెం పొద్దున స్టార్ట్ అయ్యి 7 గంటలకల్లా స్టార్ట్ అయ్యి, ఇప్పుడే చెప్పిన ఆదిలాబాద్ ముందట్టున్నాను. అందరు ఎవరు గ్రౌండ్కి రాకుండా మన ఎవరు కొట్టుకున్నాడు తప్పకుండా మన ద్వారా సాధిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అడిగేది అందరు కలిసి పనిచేస్తాం. కాబట్టి 6 ఇవ్వడం నేను చెప్పాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ నేను డిసైడ్ చేయాలి, పీసీ పార్టీ డిసైడ్ చేయడు. కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యవహారం ఉంటుంది. వాళ్ళు ఇక్కడ పీసీ అయిపోయింది, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అయిపోయింది, ఆ పేజ్ అయిపోయింది. ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ఉన్నది. స్క్రీనింగ్ కమిటీ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఇప్పుడు జనాలలో చేసుకుంటాం. దాని అర్థం వాళ్ళు నేను చెప్తాను, ఇదే వేదిక చెప్తాను కదా, ఎవరికి వచ్చినా అందరు కలిసి పనిచేస్తారు. అందరు కలిసి పనిచేస్తారు. పని చేయించే బాధ్యత నాది. ఓకే. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ప్రేమ్ సాగర్ నాయకత్వం.